హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందిని బేబీ ఫుడ్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు వీడియోలో నేను బేబీ ఫుడ్ చాలా అంటే చాలా ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకుని ఫుడ్ చూపించబోతున్నానండి. పిల్లలకి చాలా హెల్దీ, అలానే పిల్లలకి ఈ విధంగా తయారు చేయటం కూడా చాలా ఈజీ. దీనికోసం మనం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లో ఒక టమాటా హాఫ్ సైజ్ కట్ చేసి వేసుకుంటున్నామండి. దీన్ని మెత్తగా పూరీలా చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి దీంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేయాలండి. ఇది పిల్లల అరుగుదల కోసం మాత్రమే, ఇది వేసినా వేయకపోయినా పర్వాలేదు. నేను ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు రైస్ పౌడర్ అయితే తీసుకున్నానండి. ఇది నేను బియ్యాన్ని మంచిగా కడిగి ఆరబెట్టి తర్వాత మిక్సీ చేసి పెట్టినానండి. అది ఈజీగా ఉండటం కోసం అట్లా చేసి పెట్టిన. ఇప్పుడు ఈ టమాటా అనేది చూసారు కదా, ఈ విధంగా మెత్తగా అయిపోయింది కదా పూరీలాగా. ఇప్పుడు దీంట్లో ఇది 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఈ టమాటాదంతా మొత్తం దీంట్లో వేసేసుకోవాలండి. ఇట్లా వేసుకుని కొంచెం సాల్ట్, అలానే కొంచెం కారం, ఎందుకంటే నేను కారం కూడా చిటికడేస్తున్నానండి. చిన్న పిల్లలకి 6 మంత్స్ నుంచి అలవాటు చేస్తే పిల్లలకి రేపు మనం ఏం పెట్టినా కారం కారం అనకుండా ఉంటారు. అలవాటు కోసం వేస్తున్నాను, మీకు వద్దనుకుంటే మానేయండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసి దాంట్లో మొత్తం కడిగేసి దీంట్లో వేసినానండి. దీన్ని మంచిగా ఒక 5 మినిట్స్ వరకు ఉడిపించుకోవాలండి. ఇది 6 మంత్స్ బేబీ నుంచి 2 ఇయర్స్ బేబీ వరకు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇట్లా 2 మినిట్స్లో మంచిగా చూసారా కుక్ అయిపోయింది. ఇది కొంచెం దగ్గర పడుతున్న కొద్దీ మనం కొంచెం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలండి. ఇట్లా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే. చూసారు కదా ఎంత మంచిగా అయితే రెడీ అయిపోయిందో బేబీ ఫుడ్. మీరు కలుపుతూ ఉండకపోతే ఇది అడుగంటుకు పోతుందండి, కలుపుతూ ఉండాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి, రెడీ అయిపోయింది ఫుడ్ అయితే. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇది కూడా మంచిగా కూడా పిల్లలు తింటారు. మీరు మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.